క్రీస్తు యేసు ఘనమైన నామము మహిమపరచబడునుగాక. ఇంతవరకు ప్రభు మనకు ఆరాధనలో సహకారిగా ఉండి క్రమముగా మర్యాదగా జరిగించిన విధానమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. చేరువచ్చిన మీ అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గత నెలలో 4వ వారం ఒక వాక్య భాగాన్ని ధ్యానించాం. అందులో నుంచి ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్తారని ఆశిస్తూ ఉన్నాను. క్రైస్తవులు అనబడి ఏ మొదటి సంఘాన్ని అన్నాడు ప్రభు? వెరీ గుడ్, చక్కగా విన్నారు. అంత్యోక సంఘాన్ని ఉన్నటువంటి శిష్యులను మొదటిగా క్రైస్తవులు అనబడ్డారు. మరొక ప్రశ్న, అపోస్తలుడైనటువంటి పౌలు గారు యూదుడా రోమియుడా? యూదుడు ఒక్కడేనా? యూదుడు రోమియుడు రెండు. చాలా మంచిది. అయితే ఈరోజు అలాంటి రోమియుడైనటువంటి ఒక వ్యక్తి గురించి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయములో, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చదువుకుందాం, లేదా 5వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఇటలీ పటాలమనబడినటువంటి పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత తన యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. దేవుని సహాయం కొరకు చదవబడిన లేఖన భాగాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి వగు మా దేవ, సర్వోన్నతుడైన మా ప్రభువా, మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభువా ఆరాధనలో మీరున్నందులకే మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా తండ్రి ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ లేఖనం నుండి ప్రభువా కొన్ని మాటలు ప్రభువానైనా అయా ప్రభువా మా జ్ఞాపకంలోనికి తెచ్చుటకు మీరు ఇష్టపడినందులకే మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించి ఆశీర్వదించండి మా ప్రభువా. మా అందరితో మాట్లాడండి మా తండ్రి. అలాగున మా ప్రభువా, నిలవబడిన నీ దాసుడు వట్టివాడు మట్టివాడు, యోగ్యత అర్హత లేనివాడు మా ప్రభువా. అట్టి మట్టి ఘట్టమును నీవు నిలబెట్టినందులకే మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుచు ఉన్నాం. మనుషుడు మాట్లాడుట ఏమాత్రము ప్రయోజనం లేదు, కానీ మా ప్రభువా నీవు మాట్లాడితే ప్రభువానైనా అది ప్రయోజనం, సంఘమునకు ఆశీర్వాదం మా తండ్రి ప్రభువా. అట్టి ఆశీర్వాదకరముగా మా ప్రభువా మీరే మాట్లాడమని ఈ మట్టి ఘట్టమును మీ సులువు చాటున మరుగుపరుచుకొని అయా నీ నోటి బోరగా వాడుకొనమని మా తండ్రి. అయా వింటున్నటువంటి మా యొక్క సంఘ నివాసులకు మా ప్రభువా వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును మా ప్రభువా దయచేయమని ప్రభు యేసు నామమున స్తుతించి ప్రార్థించి లేఖనమును ప్రభువా మేమందరము చదువుకొనబోతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క రోమియుడైనటువంటి ఒక కొర్నేలి అనేటువంటి వ్యక్తిని గురించి మనం ఆయన జీవితాన్ని గురించి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఈ కొర్నేలి జీవితాన్ని అనేక మార్లు మనం విని ఉండవచ్చు. అయినప్పటికీ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడంటే ఆయనలో నుండి కొన్ని సంగతులు మనకు నేర్పించాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఈ యొక్క కొర్నేలి జీవితాన్ని చూడడానికి ముందుగా అక్కడ ఉన్నటువంటి ఆ రోమా పట్టణము లేదా ఆ ఇటలీలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గత నెలలో చూసినట్లుగానే ఇది మన అపోస్తులుడైనటువంటి పౌలు గారు సౌలుగా మార్చబడక ముందు స్టెఫను మరణము తరువాత జరిగినటువంటి సంగతులు ఇవి. అప్పుడు రోమా సైన్యము యూదులను చెరగొనిపోయి వారిని హింసిస్తూ చంపుతూ ప్రభు యొక్క శిలువ సువార్త జరగకుండా అడ్డుగా ఉన్నటువంటి దినాలు. అయితే అట్టి దినాలలో ఈ రోమియుడైనటువంటి కొర్నేలి మనకు కనబడుతున్నాడు. 10వ అధ్యాయం చూసినట్లయితే 1వ వచనం చూసినట్లయితే,
ఇటలీ పటాలము అనబడినటువంటి పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరలో ఉండెను. ఇది కైసరయ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క కొర్నేలి గురించి చెప్పబడుతున్న మాట. ఈ కొర్నేలి పటాలంలో, ఇటలీ పటాలములో అన్నాడు. పటాలము అనగా రోమా సైన్యంలో 10వ భాగం అని మన నిఘంటువులో చూడగలం. ఇటలీలో ఉన్నటువంటి ఆ సైన్యంలో 10వ భాగాన్ని పటాలం అంటారు. ఈ పటాలమునకు ఒక శతాధిపతిగా ఉన్నాడు ఈ కొర్నేలి. వీరందరూ ఈ రోమా సైన్యము అప్పుడున్నటువంటి పరిస్థితులలో, ఈ సువార్త జరగకుండా ఆపేటువంటి పరిస్థితులలో ఈ రోమియుడు లేదా ఈ కొర్నేలి, శతాధిపతి అయిన కొర్నేలి, పటాలం అంటే అందులో 600 నుండి 1000 మంది సైన్యమునకు అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ కొర్నేలి. ఈ 1000 మందికి ఈయన అధిపతిగా ఉండి అక్కడ స్వార్థను లేదా యూదులను వారు ఆ యొక్క ప్రాంతములో స్వార్థ జరగకుండా ఉండేటువంటి పనిలో నియమించబడిన వారుగా కనబడుతూ ఉన్నారు. అయితే ఈయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు రోమియుడే, అన్యుడే, దేవుని ఎరుగినటువంటి వాడే అయినప్పటికీ ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ అపోస్తుల కార్యములో గ్రంథంలో అనేకమైన సంగతులు ఆయన గురించి రాయించాడు. ఇవన్నీ మనకు దృష్టాంతములుగా వారి జీవితాలు మనకు అవి మనం నేర్చుకొని వారిని పోలి నడుచుకునే రీతిగా ప్రభు మనకు పరిశుద్ధ గ్రంథంలో తేటగా రాయించాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కొర్నేలి ఎలాంటి వాడంటే, మొట్టమొదటి మాట మొదటి వచనంలో చూడండి ఏమంటున్నాడు, ఇటలీ పటాలము అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఎలాంటి వాడంట, భక్తిపరుడు. భక్తి అంటే ఏంటి అసలుకి? భక్తి అంటే ఏంటి చూద్దామా? కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనంలో చదువుతారా? సరే, 21వ వచనం చదువుతున్నాను చూడండి. 21 యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. అంటే భక్తిహీనుడు ఏం చేస్తాడంట? దేవుని మార్గమును విడిచి నడుస్తాడు. భక్తిపరుడు దేవుని మార్గంని అనుసరించి నడిచేవాడు భక్తిపరుడు. అంటే ఈ కొర్నేలి ఎవరంట? దేవుని మార్గమును అనుసరించి నడిచేవాడు. దానినే భక్తి అంటారు. దేవుని మాటను గైకొని దేవునికి ఇష్టపూర్వకంగా దేవునికి ఇష్టమైన రీతిలో మనము నడిస్తే దాన్ని ఏమంటారు? భక్తి అంటారు. అసలు అక్కడున్న పరిస్థితులు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు. ఆయన ఒక అధిపతి. ఆ సువార్త లేక ఆ యొక్క యూదులు అంత్యోక సంఘములో లేదా ప్రారంభ సంఘములో నుండి, ఆదిమ సంఘములో నుండి సువార్త చెదిరిపోవడానికి ఈ రోమా సైన్యము అంతగా పోరాడుతూ ఉంటే వారిలోనే ఒక అధిపతిగా 1000 మంది సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి ఈ కొర్నేలి ఎలా ఉన్నాడంట? భక్తిపరుడు. దేవుని యందు ఆయన మార్గముల యందు నడిచిన వాడుగా కనపడుతున్నాడు ఈ భక్తిపరుడు. అయితే అటువంటి అన్యజనుడే, ఆ రోమియుడే దేవుని స్వార్థ ఎక్కడో విని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే మనము ఆయన మాటలు వింటూ ఉన్నాం, ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నాం, ఆయన పాటలు పాడుతూ ఉన్నాం, ఆయన సన్నిధిలో కనబడుతూ ఉన్నాం, ఆయన శరీరంలో పాలు పంపులు పంచుకుంటూ ఉన్నాం. మరి మనలో భక్తి కనబడుతుందా? ఆయన అన్యుడు, మనము పరిశుద్ధులముగా ఆయన సన్నిధిలో చేర్చబడిన వారం. అయితే మనము ఆయన మాటలకు అనుసరించి ఆయన మాటలకు లోబడి మనం నడుస్తూ ఉన్నామా? అలా నడిచామంటే మనం కూడా భక్తిపరులమే. దేవుని మన గూర్చి కూడా ఇతడు భక్తిపరుడు అని చెప్పగలడు. అలాగూ లేనప్పుడు మనము మన భక్తి సరి అయినది కాదు అని అంటూ ఉన్నాడు. ఈయన భక్తిపరుడు. 2వ మాట చూడండి, 2వ వచనం, 10వ అధ్యాయం 2వ వచనం అపోస్తల కార్యంలో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి. చూడండి, రెండవది ఆయనకు మొదటిగా భక్తి ఉంది.
ఆ భక్తి ఎక్కడ ఉందయ్యా అంటే ఎవరితో ఉందంట? వారి కుటుంబ సభ్యులందరితోటి భక్తి ఉంది. అంత మాత్రమే కాకుండా ఆ భక్తి ఎలా జీవిస్తున్నాడు? ఎలాగంట? భయముతో కూడిన భక్తి. భయభక్తులు అంటే భయముతో కూడిన భక్తినే భయభక్తులు అంటాడు. ఆయన చేసే భక్తి కూడా భయము కలిగి చేస్తూ ఉన్నాడు. మనము కూడా భక్తి ఉంటుంది, కానీ మనలో భయం ఉండదు. మనలో భక్తి ఉంటుంది, దేవుని అంటే ఎంతో అపారమైన ప్రేమ ఉంటుంది, కానీ మనలో భయం ఉండదు. ఏమో ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేయకపోతే ఏమవుతుంది, కొన్నిసార్లు లోక ఆచారాలు పాటించకపోతే మన ఇంటి వారు ఏమైనా అనుకుంటారేమో అని మనకు ఈ రీతిగా భయపడతాం. కానీ దేవునికి భయపడేవారముగా ఉండాలి. మన ఇంటిలో వారందరితో కూడా మనము భక్తి కలిగి కనబడాలి. అలాగునే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, భయముతో కూడిన భక్తి కలిగి ఉండాలి. అయితే ఈయన మాత్రం ఏమన్నాడంటే, ఏమన్నాడు? దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి. ఆయన భక్తి ఉన్నది, భక్తిలో భయం ఉంది. మొదటిగా భక్తి ఉంది, ఆ భక్తి భయముతో కూడినదై ఉంది. ఆయన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు. మరి మన ఇంటి వారితో భయభక్తులతో జీవిస్తున్నామా? మన కుటుంబ సభ్యులతో భయము కలిగి జీవిస్తున్నామా? భక్తి కలిగి జీవిస్తున్నామా? వారితో ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాం? ఈయన అన్యుడే ఆ రీతిగా జీవిస్తున్నాడంటే దేవుని ఎరిగిన మనము, దేవుని వాక్యాన్ని వింటున్న మనము, దేవుని వాక్యములో కడగబడిన మనం ఏ రీతిగా జీవించాలి? ఈయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా రాయించాడంటే ఆయన ఎంతగా ఆ కుటుంబ సభ్యులతో ఆయన భక్తిగా జీవించాడు, భయముతో జీవించాడు. ఒక శతాధిపతి అయినప్పటికీ కూడా ఆయన ఆ రీతిగా జీవించాడు అంటే ఎంత గొప్ప విషయం అది. అలాంటి జీవితము నా జీవితాల్లో కలిగి ఉండాలి. అప్పుడే ప్రభు నిన్ను గురించి, నన్ను గురించి స్పష్టంగా మన గురించి చెప్పగలడు రేపు తీర్పులో. చూద్దాం, 3వ మాట కూడా చూద్దాం. అలాగనే తర్వాత ఏమంటున్నాడు? ప్రజలకు బహుధర్మము చేయుచు. ఇక్కడ 3వ మాట బహుధర్మము చేస్తున్నాడంట. ధర్మము అంటే నీతి ఎటువైపు ఉన్నదో అటువైపే మనం నిలబడి ఉండాలి, దాన్ని ధర్మము అంటారు. నీతి వైపే మనం ఉండాలి. ఎందుకంటే మన ప్రభు ఎలాంటి వాడు? నీతిమంతుడు. ఆ నీతి మనలో నివసించాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ధర్మాన్ని జరిగిస్తాం. ఆ ధర్మము కూడా ఎలాంటి ధర్మం అంటే ఇదా? బహుధర్మము. ప్రభు కూడా మనకు చెప్తుంటాడు, మహాప్రేమ గలవాడు, మహావాత్సల్యము గలవాడు, ఈయన బహుధర్మము గలవాడు. ఈ ధర్మం అనేది నా జీవితాల్లో ఉండాలి. మనం నీతి వైపే నిలబడాలి, కానీ అనీతి వైపు నిలబడకూడదు. మన కుటుంబ జీవితాలలో, మన వ్యక్తిగత జీవితాలలో మనం అనేక మార్లు ఈ ధర్మాన్ని పాటించలేం. ఎందుకంటే వారు మన కుటుంబ సభ్యులు, వారు మనవారు కనుక అనేక సార్లు మనం ఏం చేస్తామంటే ఒకవేళ పొరపాటు మన వైపు ఉన్నప్పటికీ దాన్ని సమర్థించడానికి ప్రయత్నం చేస్తాం. అవునా కదా? అవును కదా? మనవారైనప్పుడు ధర్మము ఒకవేళ మన వైపు లేకపోయినా దాన్ని సమర్థించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ యొక్క కొర్నేలి బహుధర్మము కలవాడు. ఇవన్నీ దేవుడు చూచాడు కనుకనే ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించబడ్డాయి. ఎంతగా ధర్మము చేయగలవాడై ఉన్నాడో, ఏ రీతిగా ధర్మాన్ని జరిగించాడో. ఒక శతాధిపతి అయినటువంటి అతను, ఒక 1000 మందికి సైన్యములకు అధిపతిగా ఉన్నటువంటి ఆయన ఎంతగా వారందరికీ ధర్మాన్ని జరిగిస్తున్నారు. మనం ఒక కుటుంబంలోనే అందరికీ ధర్మాన్ని జరిగించలేం, సమానంగా మనం ఏమీ చేయలేం. మన కుటుంబ సభ్యులలో పెద్దవాడిని ఎక్కువ చూస్తున్నాం, చిన్నవాడిని తక్కువ చూస్తున్నాం, ఇదే తలంపులు ఉంటాయి కదా. కానీ ఈయన వారందరికీ ధర్మాన్ని జరిగించాడు, నీతిని జరిగించాడు. కనుక ఆయన గురించి ప్రభువు ఇంత స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. తర్వాత మాట చూద్దాం, 4వ మాట. ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంట? దేవునికి ప్రార్థన చేయువాడు. ఎవరికి పడితే వారికి కాదు ప్రార్థన. ఎవరికి చేస్తున్నాడంటే ఈయన దేవునికే. రోమా సైన్యంలో ఉన్న ఆయన, అన్యుడైన ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యం! ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఆయనకి ఏ సమయం కుదిరితే, ఒక శతాధిపతి కదా, ఒక సైన్యాధ్యక్షుడు కదా, ఆయనకి సమయం కుదిరిద్దా? ఆయనకి కుదిరిన సమయాన్ని కుదుర్చుకొని దేవుని కొరకు ఆ సమయాన్ని వెచ్చించేవాడుగా ఉన్నాడు. రాత్రి మనం విజ్ఞాపనలో విన్నాం, పనికి పాత్రుడు ఆహారమునకు పాత్రుడు కాదా?
పని చేసిన వాడు ఆహారమునకు పాత్రుడే. ఈయన శతాధిపతి అయ్యుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భక్తి కలిగి, బహుధర్మము చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్నామే, పౌలు ఎవరు? రోమియుడు యూదుడు అన్నాం కదా. ఈ రోమియుడు లేదా యూదుడు ఏంటంటే ఈ పౌలు ఏం చేస్తున్నాడు? అందరినీ లాక్కొచ్చి చంపుతున్న రోజులు అవి. అలాంటి రోజులలో, అలాంటి స్థితిలో కూడా ఈయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇది గొప్ప సంగతి. అందుకే ప్రభువు ఆయన గురించి ఇంత స్పష్టంగా రాయిస్తూ ఉన్నాడు. తర్వాత మాట చూసినట్లయితే 3వ వచనం చూడండి. ఇది చాలా ఇంకా ఆశ్చర్యమైన అంశం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ ఏం చేస్తున్నాడంట? దేవుని దూత అతని దగ్గరకు వచ్చింది. ఎప్పుడైనా మన జీవితాలలో, మన భక్తిలో, మన భయభక్తులు కలిగిన జీవితంలో, మన ధర్మము చేసేటువంటి విషయాల్లో దేవుని వాక్కును మనం విన్నామా? దేవుని దూతను దేవుని దూత మనమును దర్శించే రీతి భక్తి మనలో ఉందా? ఈయన అన్యుడే ఎంతటి భక్తిపరుడో చూడండి. దేవుడే తన దూతను ఆయన యొద్దకు పంపించాడంటే ఎంత భక్తిపరుడై ఉండాలి. ఎంత భక్తిపరుడైతే ఈ రీతిగా దేవుని దూత ఆయన యొద్దకు వచ్చింది. ఏ సమయంలో వచ్చిందంట? ఇంచుమించు ఉదయమున 3 గంటల సమయంలో. ఆ సమయంలో దేవుని దూత వచ్చే సమయంలో ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నవాడుగా కనబడుతున్నాడు. ఆ సమయంలో దేవుడు రేయి మొదటి జామున తండ్రితో ఏ రీతిగా ప్రార్థన చేశాడో ఆ రీతిగా ఈ కొన్నేళ్ళ జీవితంలో దేవునితో గడిపే అనుభవం ఉంది ఆయనకి. మన జీవితాల్లో ఏ సమయానికి మనము దేవునితో గడుపుతూ ఉన్నాం? ఏ సమయంలో దేవునితో గడుపుతున్నాం? ఉదయాన్నే రేయి మొదటి జామున దేవునితో గడిపే అనుభవం మన జీవితాల్లో ఉందా? వినాలి. ఆ అనుభవము మన జీవితాల్లో ఉందా? ఆ అనుభవం మన జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత మనం చూడగలం. దేవునితో గడుపుతూ ఉంటే ఉదయమున, వేకువ జామున లేదా రేయి మొదటి జామున తండ్రితో గడిపేటువంటి అనుభవము మన జీవితాల్లో ఉంటే దేవుని నుండి అనేకమైనటువంటి గూఢమైన సంగతులను మనము నేర్చుకునే వారముగా ఉంటాం. ఈ దూత ఆయన దగ్గరకు 3 గంటల సమయంలో వచ్చేయమంటాం చూడండి. కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనబడింది. ఎంత స్పష్టంగా కనపడ్డాదో, ఎంత స్పష్టముగా ఆయనకు కనబడిందో. అంటే ఆయన అంతగా దేవునిలో ఉన్నాడు. మనము దేవునిలో ఉండి దేన్నైనా మనము ధ్యానించినా, దేన్నైనా ప్రభువుతో గడిపినా మనకు దేవుడు స్పష్టంగా బయలుపరుస్తాడు. దేవుడు ఏమీ దాచడు. నువ్వు నిజంగా భక్తి కలిగి వాక్యాన్ని చదువుతూ ఉంటే, ప్రభువా ఈ అంశము నాకు అర్థం కాలేదని నువ్వు ఆయన అడిగితే ఖచ్చితంగా నీకు బయలుపరుస్తాడు. అలాగనే ఈ కొర్నేలికి ప్రభువు తేటగా కనబడ్డాడు. కనబడి ఏమంటున్నాడు చూడండి. కనబడ్డప్పుడు ఆయన ఏమంటున్నాడు? ప్రభువా ఏమని అడిగాను. ప్రభువుని అడుగుతున్నాడు. ఏమి ప్రభువా, ఏమి అని అడుగుతున్నాడు. ఆయన కనపడ్డాడు కదా. ఈయన భక్తిగా జీవిస్తున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, బహుధర్మం చేస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని దూత యొక్క ప్రత్యక్షతనైనా చూచిన వాడుగా ఉన్నాడు. చూచిన ఈ కొర్నేలి ఆయన ప్రభు అని ఎలా గుర్తించాడు? ఇది కదా ఆశ్చర్యం. ఈ ఆశ్చర్యమైన సంగతి అదే మనకి 3 గంటల సమయంలో ఏదైనా ఒక ఆకారము కనబడితే మనం ఏం చేస్తాం? ఆలోచించండి. ఏంది ప్రభు అంటామా? అనలేము. ఎందుకంటే మనకు అది తేటగా కనపడదు. మనలో స్పష్టత లేదు, మనలో భక్తి లేదు. ఇది నిజముగా దేవుడు అనేటువంటి విశ్వాసం ఇంకా మనలో సంపూర్ణంగా లేదు కనుకనే ఆయన మనకు అంతగా తేటగా కనపడ్డు. కానీ ఈ కొర్నేలి అంత భక్తిగా జీవించాడు కనుక ఉదయం 3 గంటల జామున ఆ దేవుని దూత కనపడ్డప్పుడు ఆయన ప్రత్యక్షంగా చూసి ఆయన ఏమంటున్నాడంటే ప్రభువా, ప్రభువా అని పలుకుతున్నాడు. అలాంటి స్పష్టత మనలోకి ఎప్పుడు వస్తుంది? అంత స్పష్టమైన విధానంలోనికి మనం ఎప్పుడు వెళ్ళగలం? ఈ కొర్నేలి ఆయన అడుగుతున్నాడు. ఆయన ఏమని అడిగాడు? ప్రభువా ఏమని అడుగును. అందుకు దూత చెప్తుంది. ఏమని చెప్తుందో చూడండి. ఈ ఇంకా ఆశ్చర్యాలు ఈయన గురించి ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడు ప్రతి మాట మనకు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో అప్పుడు చెప్తుంది చూడు. ఆ దేవత ఏమని చెప్తుందో చూడండి. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నాయి. ఇంత గొప్ప భక్తి
ఇంత గొప్ప విశ్వాసము కొన్నేళ్ళలో కనపడ్డది. మన జీవితాల్లో మనం చేసే ప్రార్థన, మనం చేసే ధర్మము ఆయన సన్నిధికి చేరుతున్నాయా? ఆలోచన చేయండి. ఆయన సన్నిధికి వెళుతూ ఉన్నాయా? ఈయన గురించి పరిశుద్ధాత్మ దేవుడే ఒక దూతను ఆయన దగ్గరకు పంపించి ఆయనతో ఈ రీతిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏ రీతిగా ఆయన ఉండుంటాడు చెప్పండి? అదే మనకు చెప్తే ఆ మాట, దేవుని దూత వచ్చి మన దగ్గరికి, అయ్యా నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థన దేవుని వద్దకు వచ్చినాయి అంటే మనకు ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. అబ్బా నిజంగా మనం ఇంతగా మనం ప్రార్థించేసామని మనలో మనం ఏమవుతాం? ఉప్పొంగిపోతాం. కానీ ఈ కొన్నేళ్ళు చూడండి ఏమంటున్నాడు, ఏమి ప్రభు అన్నప్పుడు ఆ దూత ఆ మాటలు చెప్పినప్పుడు కొన్నేళ్ళు చేస్తున్న విధానం చూస్తే ఇంకా ఆశ్చర్యాలే. చూడండి ఏమంటున్నాడు అక్కడ, దూత ఏమన్నది, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు, ఇంకేమన్నాడు, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయండి. ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. జ్ఞాపకార్థంగా కూడికలు మనం జరుపుతాం కదా, ఎందుకు జరుపుతాం? అవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి, వాళ్ళు గుర్తున్నారు కానీ తెలుసుకోవడానికి, గుర్తించుకోవడానికి మనం జ్ఞాపకంగా చేసుకుంటాం. ఈయన ప్రభు ఏం చేస్తున్నాడంట, ఈ కొన్నేళ్ళ యొక్క ప్రార్థనని, ధర్మకార్యాలని ఆయన జ్ఞాపకార్థంగా చూసుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు మరలా 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 జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఎంత భక్తిగా ఉన్నాడో, ఎంతగా ప్రార్థించాడో, ఎంతగా ఆయన ధర్మాన్ని జరిగించాడో, ఇంతగా చేసినప్పుడు ప్రభువే ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటాడంటే నిన్ను నన్ను గురించి ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎంత మంచిది. మన ప్రార్థన ఆయన జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడా? ఆలోచన చేద్దాం. మనం వ్యక్తిగతంగా మనం ఆలోచన చేసుకుంటే నేను చేస్తున్న ప్రతిదిన ప్రార్థన ఆయన జ్ఞాపకంలోనికి వెళుతుందా? ఆయన జ్ఞాపకార్థంగా ఉంచుకుంటున్నాడా? రేపు తీర్పులో నిలబడినప్పుడు నా గురించి ప్రభువు ఈ మాట పలకగలడా? నీ భక్తిని చూశాను, నీ భయభక్తులను చూశాను, నీ ధర్మకార్యాలను చూశాను, నీ ప్రార్థనలు నేను చూశాను, ఇవన్నీ నేను జ్ఞాపకం ఉంచుకున్నానని ప్రభువు అంతా చెప్పగలడా? ఈ మాటలు ఆలోచించండి. ఆ మాటలు చెప్తే ఎంత కిరీటమో, అక్కడ సకల పరిశుద్ధులందరూ నుంచి ఉన్నప్పుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండి మన గురించి ఆ మాటలు పలుకుతూ ఉంటే ఎలా ఉంటుంది మనకి? ఈ లోకంలో ఎవరైనా కొద్దిగా మనల్ని ఘనపరిస్తేనే హెచ్చుగా ఉంటాం, మనం హెచ్చింపబడడానికి ఆశపడతాం. ఎవరైనా మన గురించి మనకు ఘనత తెస్తే మనకంత సంతోషం ఉంటుంది. అదే ప్రభు ఎదుట ఈ ఘనత వస్తే ఎంత ఆశీర్వాదకరం నీకు నాకు. ఆలోచన చేద్దాం. తర్వాత చూద్దాం, తర్వాత మాటలకు ముందుకు వెళ్దాం. ఇంకా ఏమని అడిగినప్పుడు, నీ యొక్క ప్రార్థనలు, ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరుగుల సీమోనును పిలిపించుము. ఇక్కడ ప్రభువు ఒక మాట చెప్తున్నాడు కొర్నేలితోటి. ఏమని చెప్తున్నాడంటే, నీవు యొప్పేకు మనుషులను పంపు, అక్కడ పేతురు ఉంటాడు, సీమోను అని పేతురు ఉంటాడు, ఆయనను పిలిపించు అంటున్నాడు. ఎందుకు ఆయన పిలిపించాలి? ఎందుకు పిలిపించమన్నాడు ప్రభు? ఈయనలో భక్తి ఉంది, భయభక్తులు కలిగి ఉన్నాడు, తన కుటుంబ సభ్యులందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నారు. ఇవన్నీ దేవుని యొద్దకు వెళ్ళినవి, దేవుని దూత యొక్క దర్శనాన్ని పొందుకున్నవాడుగా ఉన్నాడు. మరి దేవుడు ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడు? ఎందుకు పేతుని పిలిపించమన్నాడు? ఈయనలో ప్రార్థన ఉంది, ధర్మం ఉంది, భక్తి ఉంది, ఇంకేమీ లేదు, ఏమీ లేదు. ఎందుకు ఆయన పిలిపించమన్నాడు? మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ మాటలు చదువుతూ వచ్చినట్లప్పుడు 6వ వచనం కూడా చూద్దాం. అప్పుడు సముద్రపు దిన్న సీమోనును ఒక చర్మకారుని దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో, ఈ మాట కూడా చూడండి, భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి. ఇక్కడ ఆయన మాత్రమే భక్తిపరుడు కాదు, ఆయన కుటుంబ సభ్యులే భక్తిలో కాదు. ఈయన విధానమును చూసి ఆయన దగ్గర ఉన్న సైనికులలో కూడా ఒకరు భక్తిపరుడు ఉన్నాడంట. ఆ సైనికులకు కూడా ఆయన భక్తిని నేర్పించిన వాడుగా ఉన్నాడు. కొన్నేళ్ళ జీవితం ఆలోచన చేయండి. ఆయన తన దగ్గర ఉన్న వారికి కూడా భక్తిని నేర్పిస్తూ ఉన్నాడు. అయితే మనమున్న పరిస్థితుల్లో, మనమున్న పరిసరాలలో, మనమున్న ఉద్యోగ యొక్క ప్రాంతాలలో ఎంతమందికి భక్తిని నేర్పిస్తున్నాం?
దేవుని గూర్చిన మాటలు ఎంతమందికి వివరించగలుగుతున్నాం? నిన్ను గూర్చి వారు ఎంతమంది దేవుని కుమారులుగా దేవుని బిడ్డలుగా ఉండువారు ఈ రీతిగా జీవించగలరని వారు ఇప్పుడు నేర్చుకుంటారు. ఎంతమంది నేర్చుకున్నారు నిన్ను నన్ను బట్టి? ఆలోచన చేద్దాం. కొర్నేలి జీవితము అక్కడ ఉన్నటువంటి సైనికులకు కూడా ఒక మాదిరిగా కనబడుతుంది. అందుకే ఆ భక్తిని చూసి ఇతను కూడా భక్తిపరుడుగా మారాడు. అందుకే కొర్నేలి వారిలో ఉన్న ఒక భక్తిపరులను పేతురు దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. పేతురు యొద్దకు పంపిస్తూ ఉన్నాడు. వారు పేతురు దగ్గరకు వెళ్ళాడు. పేతురుని పిలిచారు. పేతురు సరే వస్తా అన్నాడు. ఈ మాటలన్నీ నేను దాటిపోతూ ఉన్నాను. పేతురు వచ్చాడు. పేతురు వచ్చిన తరువాత 22వ వచనం చూసినట్టు 10వ అధ్యాయం 22వ వచనంలో అందుకు వారు ఏమంటున్నారు చూడండి. నీతిమంతుడను దేవునికి భయపడువాడను యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైనటువంటి శతాధిపతికు కొర్నేలు ఒక మనుష్యుడు ఉన్నాడు. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు కొర్నేలి గురించి. ఏమని చెప్తున్నాడు చూడండి. ఎవరంటే ఆయన నీతిమంతుడు. ఎవరు? నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదా జనులందరి వలన ఏం పేరు పొందాడంట? మంచి పేరు పొందాడంట. యూదా జనులందరి వలన మంచి పేరు. యూదా జనాంగం అంతా ఆయన మంచివాడు అన్నారు. ఎందుకన్నారు ఈ మాట? యూదా జనాన్ని ఏం చేస్తున్నారు రోమీయులు? అప్పుడు వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. కానీ ఈయన వారిని ఏమి చేసిన వాడుగా లేడు. అందుకే వారి ఎడల ఈయన ధర్మం జరిగిస్తున్నాడు, వారిలా భక్తిని చూపిస్తున్నాడు, వారి ఎడల ప్రేమను చూపిస్తున్నాడు. కాబట్టి యూదులందరికీ కొర్నేలి మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఏంటయ్యా అంటే ఆయన మంచి పేరు పొందాడు. ఈయన మంచివాడు, ఈయన నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు. ఎందుకు? దేవుని జనాంగమును మనము ఏమీ చేయకూడదని నేర్చుకున్నవాడు ఈ కొర్నేలి. అందుకే వారి ఎడల ప్రేమ చూపాడు. కనుకనే ఆయన మంచి పేరు పొందినవాడుగా కనబడుచూ ఉన్నాడు. మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి అయిన కొర్నేలి ఒక మనుషుడు ఉన్నాడు. అతను నిన్ను తన ఇంట పిలువనంపించి నీవు చెప్పు మాటలను వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. పేతురుతో చెప్తున్నారు ఈ మాటలు. ఆయన పంపించాడు కదా ఆయన సైనికులను. వాళ్ళు వెళ్ళారు, పేతుర్ని రమ్మని అడిగారు. ఎందుకు అని పేతురు అడిగినప్పుడు పేతురుతో ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఆయన నీతిమంతుడయ్యా, దేవునికి భయపడేవాడు, యూదా జనుల చేత మంచి పేరు పొందినవాడు. కనుక ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమై నీ ద్వారా అనేకమైన సంగతులను నేర్చుకోమని దూత కొర్నేలితో చెప్పింది. కనుక కొర్నేలి మమ్మల్ని పంపించాడు అన్నాడు. ఇక్కడ ఒక మాట విన్నట్లయితే దేవుని దూత వచ్చింది కొర్నేలిని నువ్వు వెళ్ళి పేతురును పిలిపించమంది. అయితే పేతురు ఏం చేశాడు? అక్కడ దేవుని మాటకు లోబడ్డా లేదా? దేవుని మాటకి లోబడి ఆయన చెప్పిన రీతిగా పేతురు కొరకు పంపించాడు. వాస్తవంగా అయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడుగా, భక్తిగా జీవిస్తున్నాడుగా, ధర్మాన్ని చేస్తున్నాడుగా, ఇంకెందుకు పంపించాలి? అదియూ కాక పేతురు ఏం చేస్తున్నాడు? అప్పటికి ఆదిమ సంఘములో పెద్దగా ఉండి ఆయనే కదా బోధ చేస్తూ అనేకులను సంఘంలో చేరుస్తున్నవాడు. ఆ పేతురుని ఈయన పిలిపిస్తే ఈయనకేమొస్తుంది? శిక్ష రావచ్చు, అంతే కదా. రోమీయుడు రోమా సైన్యానికి ఆయన ఒక అధిపతిగా ఉండి ఆయన లోబడి జీవించాలి. ఆ ప్రభుత్వానికి వారు పెట్టిన విధులకు నియమ నిబంధనలకు లోబడి ప్రవర్తించాలి. అలా కాకుండా ఈ పేతురుని పిలిపిస్తే తన ఇంటికి ఏమవుతుంది? ఆ విషయము రోమీయులకు తెలిస్తే ఏమవుతుంది? ఆ రోమా సామ్రాజ్యం అతను ఏం చేస్తుంది? అతను ఉద్యోగము పోతుంది, అతనికి శిక్ష కూడా వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ దేవుని మాటను పెడచెవిని పెట్టక దేవుని మాట విన్నవాడుగా ఆయన చెప్పిన ప్రకారముగా ఆయన తన శిష్యులను పంపించాడు. అయితే మనం చదివినట్లయితే ఇక్కడ పేతురు కూడా కొన్ని దర్శనాలు కనబడతాయి. ఆయన నేను ఎందుకు పోవాలని అడుగుతాడు. తర్వాత దేవుని మాట విన్నప్పుడు ఆ రీతిగా ఆయన వస్తాడు. వచ్చిన తరువాత ఏమవుతుందో చూద్దాం. 23వ వచనం నుంచి 10వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిను. అంటే పేతురు ఆ సైనికులతో కూడా బయలుదేరి ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరలోకి ప్రవేశించారు. కైసరలోకి వచ్చారు. ఈయన అసలు ఎక్కడ ఉన్నాడు? ఈ కొర్నేలి కైసరలో ఉన్నాడు.
కైసరుకు వచ్చాడు. పేతురు అక్కడి నుంచి చర్మకారుడి కాడ నుంచి ఇతనికి వచ్చేసారు. కైసరులోకి వచ్చినప్పుడు చెప్తున్నాడు చూడప్పుడు, అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి అక్కడ ఆగుదాం. ఇది మరొక సందేశం ఏంటయ్యా అంటే, ఈ యొక్క దేవుని దూత ఎవరికి ప్రత్యక్షమైంది? కొర్నేలికి. ఏం చెప్పింది? నువ్వు పేతుని పిలిపించుకొని ఆయన చెప్పే మాటలు వినమంది. ఈయనేం చేస్తున్నాడు? పంపించాడు, ఆయన పిలిపించాడు. ఆయన వచ్చే సమయానికి ఈయన ఎవరిని సమకూర్చారు చూడండి అక్కడ. ఎవరెవరినంట? తన బంధువుల్ని. ఎవరెవరినంట? ముఖ్య స్నేహితులను కూడా. ఇది విన్నప్పుడు మనకి చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ఈ వాక్యం చదివేటప్పుడు మనకు కొద్దిగా అనుకోవచ్చు. కానీ బంధువులు అంటే ఎక్కడ వారు ఉండవచ్చో, స్నేహితులు అంటే ఎక్కడ వారు ఉండవచ్చో, ఆ పరిస్థితులు అపారమకరమైన పరిస్థితులు కదా, ఇబ్బందికరమైన పరిస్థితులు కదా. కానీ దేవుడు పేతుని పిలిపించుకోమన్నప్పుడు ఈయన తన కుటుంబ సభ్యులందరినీ సమకూర్చాడంట అక్కడికి, తన స్నేహితులందరినీ సమకూర్చాడంట. అంటే ఒక దైవజనుడు వస్తున్నాడంటే కొర్నేలికి ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ఆలోచన చూడండి. ఇప్పుడు మన ఇంటి దగ్గర కూడా మనము కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటాం, సువార్త కూడికలు పెట్టుకుంటాం. ఈ కూడికలకు దైవజనుడు వస్తుంటే మనం ఏం చేస్తాం? ఎవరిని పిలుస్తాం? సంఘవాన్ని పిలుస్తాం. కానీ ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడు, వాళ్ళు రాకముందే పిలిపించుకొని ఉన్నాడు. కానీ మన ఇంటి దగ్గర ఈ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వస్తారు తెలుసా? సేవకుడు వచ్చి కూర్చొని వాక్యము ప్రారంభించే ముందు కానీ కూర్చోరు. అంటే దేవుని సేవకుని పట్ల ఇతనుకున్నటువంటి ఆలోచన విధానం, ఇతనుకున్నటువంటి తలంపు, దేవుని సేవకుని హెచ్చించే విధానము, దేవుని మాట కొరకు ఎదురు చూచే విధానము. తనొక్కడే కాదు, తన బంధుమిత్రులకు కూడా ఆ మాటలు వినాలి, ప్రభు మాటలు వినాలి, వారు ప్రభువులో కట్టబడాలని ఆయనకున్న ఆశ అది. అయితే మన కుటుంబ సభ్యులను పిలుస్తూ ఉండే, మన కుటుంబ సభ్యులను, మన ముఖ్యమైన స్నేహితులను ఆ యొక్క కూడికలకు పిలుస్తూ ఉన్నామా? ఈ కొర్నేలి అయితే ఆ కుటుంబ సభ్యులందరినీ, తన బంధువులను, తన ఉన్నట్టు ముఖ్య స్నేహితులను కూడా ఆయన పిలుస్తున్నవాడుగా కనబడుచు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారిని పిలిపించి వారి కొరకు కనిపెట్టుకున్నాడు. ఎవరి కొరకు? పేతురు కొరకు, ఈయన పంపిన సేవకుల కొరకు వారు కనిపెట్టుకొని ఉన్నారు, సిద్ధముగా ఉన్నారు. ఎప్పుడు వస్తారా? దేవుడు ఏ మాటలు బోధిస్తాడా నాతోటి, దేవుడు ఏ మాటలు నాతో మాట్లాడతాడని ఆయన ఆశ కలిగి ఉన్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు. మరి మనం దేని కొరకు కనిపెట్టుకొని ఉన్నాం? మనం దేని కొరకు ఆశపడుతూ ఉన్నాం? ఆయన ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఆయన. మరి మన ఆశ దేని వైపు? మన ఆశ దేవుని వాక్యము వైపు ఉందా? దేవుని స్వార్థ వైపు ఉన్నదా? లోకం వైపు ఉన్నదా? లోక ఆశల వైపు ఉన్నదా? ఆలోచన చేద్దాం. ఆయన ఎంతగా కనిపెట్టుకొని ఉన్నాడో మన జీవితాల్లో కూడా ఇటువంటి విధానము కనబడాలి. అప్పుడే ప్రభువుకి ఇష్టం. ఆయన వాక్కు కొరకు మనం ఆశపడితే, గతంలో మాట విన్నాం మనం, కోరహ కుమారులు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. కీర్తన గ్రంథం 43వ అధ్యాయంలో కోరహ కుమారులు పలుకుతూ ఉంటాడు. ఆ రీతిగా మనము దేవుని వాక్కు కొరకు ఆశపడే వారంగా ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఈ కొర్నేలి అయితే తన కుటుంబ సభ్యులతోనూ తన ముఖ్య స్నేహితులతోనూ ఆయన కనిపెట్టుకొని ఉన్నవాడుగా ఉన్నాడు. తర్వాత చూద్దాం. కనిపెట్టుకున్నప్పుడు పేతురు 25వ వచనంలో, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. ఇది ఆలోచన చేసినట్లయితే ఈ కొర్నేలి ఎవరు? శతాధిపతి అనుకుందాం. ఆయన ఉన్న హోదా ఏంటి? శతాధిపతి. 1000 మంది సైన్యములకు ఒక అధిపతిగా ఉన్నాడు. అంటే అక్కడ ఉన్నవారు ఆయనకేం చేస్తారు? బహుశా నమస్కారం చేసేవారే ఉండొచ్చు కదా. పేతురు ఎవరు? పేతురు పరిస్థితి ఏంటి? అసలు పేతురుని ఎక్కడి నుంచి పిలిచాడు దేవుడు? పేతురు ఏం చేస్తుంటే పిలిచాడు? చేపలు పట్టేవాడిని పిలిచాడు ప్రభు. పేతురు ఎవరు? చేపలు పట్టేవాడు. కొర్నేలి ఎవరు? శతాధిపతి. అటువంటి శతాధిపతి దేవునికి శిష్యుడుగా మార్చబడినటువంటి ఈ పేతురుకు ఆయన తగ్గించుకున్న విధానం చూస్తే మన జీవితాలు కూడా ఆ రీతిగా తగ్గింపులో ఉన్నాయో లేదో మనము
గ్రహించుకోవాలి. ఆయన పాదాల మీద పడ్డాడంట. ఎంత గొప్ప తగ్గింపు జీవితం! ఆ కుటుంబ సభ్యులందరూ చూస్తారు కదా, ఆ ముఖ్య స్నేహితులందరూ చూస్తారు కదా, వారేమనుకుంటారు, ఇతనేంటి ఒక సైన్యాధిపతే, చేపలు పట్టేటువంటి ఇతను యూదుడు, ఇతను దేవునితో తిరిగినవాడు, ఇతన్నే కదా ఈ యొక్క పౌలు అనే వ్యక్తి, వీరినే కదా సువార్త ఆపుతులను చంపుతుంది, అలాంటి వ్యక్తి కాళ్ళ మీద ఈ శతాధిపతి పడుతున్నాడే, ఏంటి ఆశ్చర్యం! అంటే ఈయనలో తగ్గించుకున్న విధానం చూడండి. కొర్నేలి జీవితము ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఆయనలో తగ్గించుకున్న విధానం, పాదాల మీద పడేటువంటి అనుభవం మన జీవితాల్లో ఎప్పటికి రావాలి అంటే, మనం వెళ్ళి ప్రతి సేవకుని పాదాల మీద పడాలని కాదు, కానీ దేవుని పాదాల మీద మాత్రం ఖచ్చితంగా పడాలి. దేవుని పాదాల చెంతకు మనం రావాలి. దేవుని పాదాల మీద పడినప్పుడు ఆయన ఇచ్చిన స్థితిని బట్టి మన స్థితి ఏమైనదో మనకు అర్థమవుతుంది. ఆయన పాదాల మీద పడ్డప్పుడు పేతురు ఒక చక్కని మాట మాట్లాడతాడు. అప్పుడు ఏమంటే పేతురు 26వ వచనం, అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే. ఇక్కడ పేతురు జీవితం కనపడిద్ది. పేతురు ఒక సైన్యాధిపతి తన కాళ్ళ మీద పడ్డప్పుడు ఆయన గర్వించలా, ఆయన అతిశయోక్తిగా ఎంచుకోవాలా, ఆయన హెచ్చించుకోవాలా. ఆయన ఏమన్నాడు లేపి, నేను కూడా నరుడనే, నీవు నా మీద పాదాల మీద పడవద్దు, నువ్వు లేని లేపాడు. అక్కడ కొర్నేలి యొక్క తగ్గింపు జీవితం కనబడుతుంది. ఇక్కడ పేతురు యొక్క సమానత్వము, నేను యూదుడనే, నీవు అన్యుడవైనా మనము సమానమైనటువంటి ఆయనను లేపి నేను కూడా నరుడనే అనేటువంటి సమానత్వాన్ని చూపించాడే, సహోదర ప్రేమను చూపించాడే, అది పేతురులో ఉన్న మరొక గొప్ప లక్షణం. ఇదైతే కొర్నేలిలో తగ్గింపు జీవితాన్ని మనకు చూపిస్తూ ఉంది. అయితే ఆ తర్వాత తగ్గింపు జీవితం కలిగినటువంటి ఈ యొక్క కొర్నేలి జీవితంలో తర్వాత చూసినట్లయితే 33వ వచనం చూసినట్లయితే, వెంటనే నిన్ను పిలిపించి తిని అంటున్నాడు. ఇప్పుడు సీమోను వచ్చాడు కదా, ఎందుకు పిలిపించావయ్యా అంటున్నాడు. ఆయన పాదాల మీద పడ్డ ఆయనను లేపాడు. లేపిన తర్వాత మరొక మాట ముందుకు చూసుకుని వద్దాం. 28వ వచనం చూడండి, 27వ వచనం కూడా చూడండి. అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి ఏమైందంట అక్కడ, ఒకసారి చదివే మాట, అనేకులు కూడి ఉండుట చూసాడు. ఇక్కడ పేతురుకు ఆశ్చర్యం వేసింది. ఎక్కడికి వచ్చాడు? కైసర్లోకి వచ్చాడు. ఈ యొక్క కొర్నేలి ఇంటికి వచ్చాడు. కొర్నేలి ఇంటికి రాగానే ఆయనకి కనపడ్డ ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, అక్కడంట ఎంతమంది అంట, అనేకులు కూడి ఉండాలంట. ఎంతమందిని కూర్చాడో, ఎంతమందికి బహిరంగంగా ప్రభు యొక్క స్వార్థను వినిపించాలని కొర్నేలికి ఆశ ఉందో చూడండి. ఎంత ఆశ గలవాడు ఈ కొర్నేలి. మనం చదువుతున్నప్పుడు చాలా త్వరగా చదువుతూ ఉంటాం, కానీ ఈ లోతుగా ఈ మర్మాలు మనం ఆలోచన చేసినప్పుడు ఎంత ఆశ్చర్యాలు కలుగుతాయంటే మన జీవితాల్లో. ఆయన అనేకులు కూర్చాడంటే అసలు ఆయన ఉన్న పరిస్థితిని చూస్తే మనం చాలా భయంకరమైన పరిస్థితి, అయినప్పటికీ అనేకుల్ని కూర్చాడు అక్కడ. ఎందుకంటే దేవుని సేవకుడు వస్తున్నాడు, దేవుని గూర్చిన మాటలు మనకు బోధిస్తాడు అని ఆయన అనేకులను కూర్చాడు. ఈ కూడి వచ్చిన వారందరిని చూసి పేతురు ఆశ్చర్యపోయాడు. మేము బోధ చేస్తున్నప్పుడు కూడా ఎంతమంది లేరేమో అని ఆశ్చర్యపోయాడేమో. అనేకులు కూడి చూచి అప్పుడు అంటున్నాడు పేతురు 28వ వచనంలో, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునకు ధర్మము కాదని మీకు తెలియను. ఇక్కడ యూదునికి అన్యునికి ఒక వ్యత్యాసం చాలా ఉంది వారి మధ్య. అందుకే కదా మనం చూసినట్లయితే దావీదు యుద్ధం జరిగేటప్పుడు ఫిలిస్తీయుని ఏమంటాడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు. వారికి యూదులకు సున్నతి ఉంది, అన్యులకు సున్నతి ఉండదు. అందుకే సున్నతి కలిగే యూదులు అన్యులను అసహించుకుంటారు. కానీ ఇక్కడ పేతురు అడుగుతున్న మాట, అప్పుడు అతను అన్యజాతితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనడను యూదుని ధర్మము కాదని మీకు తెలుసు కదా. అయినప్పటికీ అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడి అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు.
మనకు వ్యత్యాసం ఉండకూడదు. మనము దేవుని సన్నిధికి వచ్చేవారము, ఇతరులు దేవుని సన్నిధికి రాని వారు ఇతర దేవతలను పూజించేవారని వారికి మనం వ్యత్యాసంగా చూడకూడదు, వారిని అసహించుకోకూడదు, వారిని ముట్టకూడదనేటువంటి తలంపులు మనలో ఉండకూడదు. కొంతమందికి ఉంటాయి కదా, మనం కొన్ని కులస్తుల వారిని చూస్తే వారు ఇతరులను ముట్టరు, వారు కొంచెం దూరంగా వస్తుంటారు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే అన్యజనుల్ని యూదుల్ని ముట్టకూడదని అసహించుకోకూడదని చెప్పలా, అందరినీ సమానంగా ఉంచాలని ప్రభు నాకు చూపించాడని ఈ యొక్క పేతురు చెప్తూ ఉన్నాడు. అయితే 30వ వచనానికి వద్దాం. 30వ వచనం వచ్చిన తర్వాత అంటున్నాడు, అందుకు కొర్నేలి చూడండి 4 దినముల క్రిందట పగలు 3 గంటల మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ఏం చేస్తున్నాడంట. అబ్బా, ఎప్పటి నుంచి? ముందు మళ్ళొకసారి చదివయ్యా మాట. 30వ వచనం, అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలకు మొదలుకొని ఈ వేళ వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట కొర్నేలి. ఎంత ప్రార్థనాపరుడు ఈ కొర్నేలి. మన జీవితంలో ప్రార్థన ఉందా? దినములో ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నాం ప్రభువుతో? 4 రోజుల క్రితము ఉదయం 3 గంటల నుండి ఈ వేళ వరకు ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తున్నానని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేయుచుండగా ప్రకాశమైన వస్త్రం ధరించిన వాడొకడు నా ఎదురు నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడిన గనుక నీవు ఎప్పేకు వర్తమానం పంపి పేతురును మారుపేరుగా సీమోను పిలిపించుము, అతను సముద్రం జరిగిన చర్మకోణ సీమోని ఉంట దిగి ఉన్నానని చెప్పాను. ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. 33వ వచనం చూడండి. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నామని చెప్పెను. ప్రభువు పేతురు గారు నీకు ఏమైతే ఆజ్ఞాపించాడో ప్రభు, ఆ మాటలు ఏం చేయడానికి వచ్చినట్టు వీళ్ళు వినుటకై ఇప్పుడు మేమందరము ఎక్కడ చేరారంట? దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నాం. దేవుడు మాటలు వినడానికి వారు కూడి ఉన్నవారుగా ఉన్నారు. వారిని సమకూర్చిన వాడు కొర్నేలి. దేవుని మాట వినడానికి వాళ్ళు ఇష్టపడి ఉన్నారు. అయితే మన జీవితాల్లో దేవుని మాటలు వినడానికి ఇష్టపడే వారంగా ఉన్నాగా? చూడండి, మనకి అనేకమైన పనులు ఉండవచ్చు, పని బాటలు ఉండవచ్చు. దేవుని మాటలకు మన చెవి పెట్టక మన పనుల వైపు, మన అవసరతల వైపు పరిగెడుతూ ఉంటే దేవుడు ఈ దినమున నీతో నాతో ఏం మాట్లాడతాడు? ఆ మాట దాటిపోతే, ఆ మాట మనం వినకపోతే మన జీవితంలో ఏం కోల్పోతామో? అవును కదా? నిత్యం ఒకవేళ మనం పనికి వెళుతూ ఉన్నాం, ఒకరోజు ఆగిపోయామనుకో, ఆ రోజు ఏమైద్ది? ఆ రోజు జీతం రాదు కదా మనకి. అలాగుననే ఆయన మాట ఈ దినమున వినకపోతే ఈరోజు రావాల్సిన ఆశీర్వాదము మనము కోల్పోయే వారంగా ఉంటాం. వీరైతే ఆశ కలిగి ఆయన చెప్పిన మాట కొరకు 4 దినముల కిందట దూత చెప్తే వీరు వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఎప్పుడు వస్తారో, ఈరోజు వస్తారా, రేపు వస్తారా, ఎల్లుండి వస్తారని ఆయన మాట కొరకు ఎంతగా కనిపెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. అలాంటి కనిపెట్టుకొని జీవించే విధానము మన జీవితాల్లో కలిగి ఉండాలి. అయితే ముందుకెళ్దాం. ఇక్కడ అపోస్తుడైన లేదా ఈ పేతురు గారు ఒక మాట చెప్తాడు చూడండి. 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. ఇదేంటి అంటే అంతకుముందు తెలియదా? ఆయనకి తెలియదా? ఆయనకు కూడా ఒక విషయాన్ని బయలుపరిచాడు దేవుడు. ఆయనకు కూడా ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఏమంటే దేవుడు పక్షపాతి కాదు, నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ, ఇక్కడ చూడండి, ఈ మాట మనందరికీ అవసరమైన మాట. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అది ఏం చేస్తాడంట? ఆయన అంగీకరిస్తాడు. ఈయన అన్యుడు, ఈయన దేవుని ఎరుగనివాడు, ఈయన సున్నతి లేనివాడు,
యూదుడు కాడు, రోమీయుడు. కానీ ఈయన ఏం చేశాడు? ఇక్కడ ఏమన్నాడు? ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. ఈయన అంగీకరించాడా లేదా? ఈయన భయం కలిగి జీవించాడా లేదా? భక్తి కలిగి జీవించాడా లేదా? బహుధర్మాన్ని చేశాడా లేదా? ప్రార్థన చేస్తూ ఉన్నాడా లేదా? అందుకే ఆయన అంగీకరించాడు కనుక ఆయన దూతను కొర్నేలు దగ్గరికి పంపించాడు. కొర్నేలు దగ్గరికి పంపించి పేతురు ద్వారా లేదా పేతురు సీమోను ద్వారా అనేకమైన సంగతులను నేర్పించడానికి ప్రభు ఇష్టపడ్డాడు. ఆయన ధర్మ కార్యాలు ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. అంటే ఆయన ఇక్కడ చెప్తున్న మాట, ప్రతి జనములోనూ ఆయనకి నిజముగా భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. వారు ఏ జనాంగమైనా ఉండొచ్చు, వారు ఏ మతస్థుడైనా ఉండొచ్చు, ఏ కులస్థుడైనా ఉండొచ్చు, ఆయన దేవునికి నిజముగా ఏమై ఉండాలంట? ప్రతి జనంలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుంటే ఆయన అతనిని అంగీకరిస్తాడు. ఒకప్పుడు మనం దూరస్తులమే, ఒకప్పుడు నీతి లేని వారమే, తరువాత నీతిని నేర్చుకున్నాం, ఆయన యందు భయము కలిగి జీవిస్తున్నాం. అప్పుడు ఆయన నన్ను ఆయన అంగీకరించాడు. అవును కదా? మనకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. అనేక మార్లు మనకి అబ్రహాం గారు చెప్తూ ఉంటారు వాక్యంలో. ఆయన కొట్టులోకి వెళ్తే ఎప్పుడు మనకు మీరున్నారు లేదా, నేను ఉన్నప్పుడు నాకు తెలుసు బాగా ఆ పాటలు వస్తూ ఉండేవి. అటువంటి వ్యక్తిని కూడా ఆ వ్యక్తి నీతిగా జీవించినప్పుడు, ప్రభు మాటలకు లోబడినప్పుడు ఆయన అంగీకరించాడా లేదా? ఆయన అంగీకరిస్తాడు. మనల్ని కూడా ఆ స్థితిలో నుంచి ఆయన అంగీకరించిన వాడు. అలాగునంటాడు, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా జీవిస్తే ఆయన అంగీకరిస్తాడు. అయితే అసలు ఈయన అసలు పిలిపించాడు, ఆయన పిలవమన్నాడు, ఈయన పిలిపించాడు. ఈయన వచ్చి కొన్ని సంగతులు నేర్చుకున్నాడు. ఆయన కూడా ఏమని? దేవుడు పక్షపాతి కాదు, నిజముగా నేను గ్రహించాను ఆయన పక్షపాతి కాదని, ప్రతి జనములోనూ ఆయన భక్తిగా జీవిస్తే, నీతిగా జీవిస్తే ఆయన బిడ్డలుగా లేదా ఆయన కుమారులుగా అంగీకరిస్తాడు, నేను గ్రహించాను అంటున్నాడు. అసలు ఎందుకు పిలిపించాడు ఈయన్ని? ఈయన భక్తిపరుడు కదా. ఎందుకు వచ్చాడు ఎక్కడికంటే, మనం చూసినట్లయితే 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయంలో 18వ వచనం అంటారు, లేదా 17వ వచనం చూద్దాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైనటువంటి మారు మనసు దయచేసి ఉన్నాడు. వీనికి ఏం లేదంట, మారు మనసు లేదు. ముఖ్యంగా అర్థమైందా? ఇక్కడ ఏం లేదు, ఆయనకి మారు మనసు లేదు. ఆయన నీతిగా జీవిస్తున్నాడు, భక్తిగా జీవిస్తున్నాడు. తన కుటుంబంలో అందరూ కూడా ఆయనను బట్టి భక్తి కలిగి జీవిస్తున్నారు. ఆనాడు సైన్యములో వారు కూడా ఈయన బట్టి భక్తిగా జీవిస్తూ ఉన్నారు. ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన ధర్మకార్యాలన్నీ దేవునికి జ్ఞాపకార్థంగా ఉన్నాయి. అలాగనే ఇవన్నీ చేస్తున్నాడు, కానీ ఆయనకి మారు మనసు లేదంట. ఎందుకంటే ఈయన అన్యుడు కదా, ఈయనకు మారు మనసు. అందుకే దేవుడు పేతురుని పంపించాడు ఆయన దగ్గరికి. అయ్యా, నీవు చేసే అన్ని కార్యాలు బాగున్నాయి, ఇవన్నీ చేసినా మారు మనసు లేకపోతే ప్రయోజనం లేదు. మనం కూడా ఈ లోకంలో దేవుణ్ణి అంగీకరించక మునుపు లేదా అంగీకరించని వారు అనేకమైన ధర్మకార్యాలు చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మనం గతంలో విన్నాం, రతన్ టాటా గారు ఎన్ని ధర్మకార్యాలు చేశారు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే వాటన్నిటికీ ధర్మం చేస్తూ ఉన్నాడు. కానీ ఆయనలో మారు మనసు ఉందో లేదో. మనం ఎంత భక్తిగా జీవించినా మన నీతి ఆయన దృష్టికి ఎలా ఉంటుందంట? యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో చెప్తాడు, మన నీతి ఆయన దృష్టికి ఎట్లా ఉందంట? మురికి గుడ్డ వలె ఉంది. ఈ లోకంలో మనం ఎన్ని నీతి కార్యాలు చేసినా, ఎంత ధర్మము చేసినా మారు మనసు లేకపోతే ప్రయోజనం లేదు. మరొక మాట అంటాడు చూడండి, అక్కడ 10వ అధ్యాయం 48వ వచనంలో, 10వ అధ్యాయం 48వ వచనం అపోస్తల కార్యములోనే, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించాడు. ఇది చెప్పడానికి వచ్చాడు ఆయన. మారు మనసు, బాప్తిస్మం అవసరం. మన జీవితాల్లో మారు మనసుతో ఆగిపోకూడదు, రక్షణతోటి ఆగిపోకూడదు. బాప్తిస్మం పొందాలి.
వారికి ఈ కొర్నేలికి బోధిస్తున్నటువంటి బోధ ఇదే. దేవుడు ఎందుకు ఈ రీతిగా ఆయన యొద్దకు పంపించాడంటే ఆయనలో మారు మనసు లేదు, బాప్తిస్మ అనుభవం లేదు. మిగతావన్నీ ఉన్నాయి, భక్తి ఉంది, నీతి ఉంది, భయభక్తులు ఉంది, ప్రార్థన ఉంది, ధర్మం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవునికి ఇంపైనటువంటి ప్రార్థన ఉంది, ఈయన ప్రార్థన దేవునికి చేరేటువంటిదిగా ఉంది. ఇన్ని కార్యాలున్నా ఆయనలో మారు మనసు లేదు, రక్షణ అనుభవం లేదు, బాప్తిస్మ అనుభవం లేదు. అలా లేకపోతే మార్కు 16:16 ఏమంటాడు ఒకసారి చూడండి. మార్కు సువార్త 16:16లో 16:16 మార్కు 16:16 అది 15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈయన శిక్షకు అర్హుడుగానే ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే ఏంటంటే ఈయనకి బాప్తిస్మం లేదు, రక్షణ లేదు, అన్ని కార్యాలు ఉన్నాయి, ధర్మ కార్యాలు ఉన్నాయి, నీతి కార్యాలు ఉన్నాయి, ప్రార్థనా జీవితం ఉంది. కానీ ఈ బాప్తిస్మ అనుభవం లేదు, రక్షణ అనుభవం లేదు, మారు మనసు అనుభవం లేదు. అందుకే ఆయన శిక్షకు పాత్రుడుగా ఉండుటకు ప్రభువుకి ఇష్టం లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ గురించి నా గురించి కూడా ప్రభు ఆలోచన ఇదే, ప్రభు తలంపు ఇదే. ఆయన సన్నిధికి వస్తున్నావు, ఆయన మాటలు వింటూ ఉన్నావు, కానీ ఆయనలో రక్షణలోనికి, ఆయన బాప్తిస్మ అనుభవంలోనికి, ఆయనలోనికి సంపూర్ణంగా ఇంకా నీవు రాలా. ఇంకా నీ మీద శిక్షా విధి అట్లాగే ఉంది. నీవు ఎప్పుడైతే ప్రభువులో కడగబడతావో, ఆయన రక్తములో, ఆయన ఆ యొక్క శరీరములో పాలు పంపులు పొందుతావో, అప్పుడు నీవు సంపూర్ణమైనటువంటి క్రైస్తవుడుగా మార్చబడతావు. ఆయన విందులో చేర్చబడినప్పుడు పరిశుద్ధ పరలోకంలో నీవు చేర్చబడతావు, శిక్ష నుంచి తప్పించబడతావు. అందుకే కొర్నేలి యొక్క జీవితాన్ని చూసిన ప్రభువు కొర్నేలి మీద ప్రేమను చూపిన వాడై, కొర్నేలి నీ జీవితము ఎంతో యోగ్యముగా ఉన్నది, కానీ నీకు మారు మనసు లేదు, బాప్తిస్మ అనుభవం లేదు కనుక, ఆ రెండింటిని గురించి నీవు ఇంక సరిగా తెలుసుకోలేదు కనుక అతన్ని పిలిపించుకో, పేతురుని పిలిపించుకో. ఆయన పిలిపించుకుంటే ఆయన మారు మనసును గూర్చిన సువార్త, రక్షణ గూర్చిన సువార్త, బాప్తిస్మను గూర్చిన సువార్త నీకు బోధిస్తాడు. అప్పుడు నీవు, నీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులు అందరూ, లేదా నీ సైన్యములో ఉన్నవారు కూడా నిన్నును బట్టి వారందరూ మార్చబడతారు, ప్రభువులో చేర్చబడతారు, సంఘములో చేర్చబడతారని ప్రభు కొర్నేలితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో కూడా మాట్లాడుతున్నది ఇదే. కొర్నేలి జీవితం మనం చూసినట్లయితే ఆయన భక్తిపరుడు, భయం వ్యక్తులు గలవాడు, ప్రార్థన చేసేవాడు, బహుధర్మము చేసేవాడు, దేవదూత దర్శనాన్ని పొందినవాడు, అతని కార్యాలు దేవునికి చేరినవిగా ఉన్నాయి, దేవుని మాటకు లోబడినవాడు, బంధువులను స్నేహితులను సమకూర్చినవాడు, దేవుని మాటల కొరకు కనిపెట్టినవాడు, ఆ తగ్గింపు జీవితం కలిగినవాడు, ప్రభు యొక్క ఆజ్ఞను వినటానికి ఇష్టపడ్డవాడు. ఇంకొక మాట చూసినట్లయితే, ఒక మాట చూడండి, అక్కడే అపోస్తుల కార్యం గ్రంథంలో 10వ అధ్యాయంలో 44వ వచనం చూసినట్లయితే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడుగా కనబడుతున్నాడు. మన జీవితాల్లో ఈ పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవం మన జీవితాల్లో ఉందా? పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ఈ కొర్నేలి. ఎంత గొప్ప జీవితం! ఇన్ని చేసిన కొర్నేలికి మారు మనసు లేదు, రక్షణ లేదు, బాప్తిస్మ అనుభవం లేదు కనుక పేతురు వచ్చాడు. పేతురు కూడా కొన్ని సంగతులు విని, పేతురు ఇంకొక మాట అంటాడు చూడండి, 36వ వచనంలో 10:36 అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అప్పుడు ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఇది చూసిన తరువాత, ఈ యొక్క అన్యునికి ఈ బోధ చేసిన తరువాత ఈయన చెప్తున్న మాట ఇతను బట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే ఒక సత్యాన్ని బోధిస్తున్నాడు పేతురు. ఆ మాట మనందరికీ అవసరమైన మాట. యేసుక్రీస్తు ఎందుకంటే అందరికీ ప్రభువు, నీకు నాకు, ఈ లోకంలో నిర్మించబడిన ప్రతి మానవునికి, ప్రతి సృష్టమునకు ఆయనే దేవుడు, ఆయనే ప్రభువు కనుక ఆయనను గూర్చిని నేర్చుకున్నటువంటి కొర్నేలి కుటుంబము, కొర్నేలి జీవితము మనకు ఒక దృష్టాంతముగా ప్రభువు రాయించాడు. మనకు ఆశీర్వాదకరముగా ఉండడానికి ప్రభువు రాయించాడు. ఆయన జీవితం నుంచి అనేకమైన పాఠాలు మనం నేర్చుకున్నాం. దాదాపుగా 10-11 సంగతులు కనబడుచు ఉన్నాయి ఇక్కడ. ఆయన జీవితంలో ఎంత ఆశ కలిగిన వాడు, తనతో పాటు తన కుటుంబం కూడా మార్చబడాలని ఆశపడ్డవాడు. మరి నీవు ఇష్టపడుతున్నావా? నీ కుటుంబం మార్చబడాలని,
నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ సంతానము మార్చబడాలి, ప్రభువులో చేర్చబడాలి, ప్రభువులో కట్టబడాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు ఆశపడతావా? ఇంకా దూరంగా జీవిస్తావా? ఎన్ని ధర్మ కార్యాలు చెయ్యి, ఎంత సువార్త చెయ్యి, ఎన్ని పాటలు పాడు, ఎంత ప్రార్థన చెయ్యి, బాప్తిస్మ అనుభవం లేకుండా, మారు మనసు అనుభవం లేకుండా, రక్షణ అనుభవం లేకుండా ఉంటే మనకు శిక్ష ఉన్నది. నమ్మి రక్షణ పొంది నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. వాడు ఏం చేస్తాడు? బాప్తిస్మం పొందినవాడు మార్కు 16:16లో వారికి శిక్షావిధి అదే కదా అన్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈ మాట నమ్మాలి. నమ్మి మనము రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందాలి, అప్పుడే మనకు శిక్ష లేదు. అలా కాకుండా ఇంకా మన జీవితము ఈ లోకం వైపు చూస్తూ దేవునికి దూరస్తులముగా జీవిస్తే మనకు శిక్ష తథ్యం. ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి, ఆ శిక్ష నుంచి విడిపించడానికి ఆయనే శరీరధారిగా దిగి వచ్చాడు. తన శరీరమును ఆ శిలువలో నలగొట్టుకున్నాడు. తన రక్తమును క్రయధనముగా చెల్లించాడు. నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించాడు. ఆ శిలువలో ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. నిన్ను నన్ను తన కుమారులుగా ఎంచుకున్నాడు. ఆయన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆయన బిడలుగా అంగీకరించాడు. అన్య జనుల్లో నీతిగా జీవించే ప్రతి ఒక్కరిని ఆయన అంగీకరించాడు. నిన్ను నన్ను అంగీకరించిన ప్రభువుకు ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా ప్రభువు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని ఆదరించి ఉండగా, ఆ మాటల ద్వారా హెచ్చరింపబడి ఆదరింపబడి ఆ రీతిగా మనం ముందుకు సాగాలని, ప్రభువులో నిలబడాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.